the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఇవాళ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. జూలై 1 ఈరోజు నేషనల్ జిఎస్టీ డే, జాతీయ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దినోత్సవం. ఇది అమల్లోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనము జిఎస్టీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ సమావేశంకు సంబంధించి 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫినాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫినాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. ప్రపంచంలో చాలా దేశాలు నేటికి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అభివృద్ధి చెందని దేశాలు చాలా ఉన్నాయి, డెవలప్డ్ కాని దేశాలు చాలా ఉన్నాయి. సో అటువంటి దేశాలకు అగ్రరాజ్యాలు, ముఖ్యంగా డెవలప్డ్ నేషన్స్ ఆర్థిక సహకారం అందించాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఇంకా అభివృద్ధి కాని దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలు డెఫినెట్లీ ఆర్థిక సహకారం, ఫైనాన్సింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అభివృద్ధి కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి అంటే తప్పకుండా ఈ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మొదలయ్యింది. నిన్న మొదలైంది, 30th జూన్ మొదలైంది. 30th జూన్ టు జూలై 3 వరకు, 30th జూన్ టు జూలై 3 వరకు స్పెయిన్ దేశంలోని సెవిల్లా అనే పట్టణంలో, సెవిల్లా అనే సిటీలో మొదలైంది. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో దేశాలు ఎంత మేర పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, ఎంత పురోగతి సాధిస్తూ ఉన్నాయని చెప్పేసి, అలానే పేదరిక నిర్మూలన, పావర్టీని ఎరాడికేట్ చేయడం కోసం దేశాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి రివ్యూ చేయడం కోసము, పర్యవేక్షించడం కోసము ఈ 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు స్పెయిన్లో మొదలైంది. ఇక మనం తెలుసుకోవాల్సింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా పావర్టీకి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఏదైనా వార్తల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన డిక్లరేషన్స్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఏమైనా ఉన్నాయా, డీటెయిల్గా తెలుసుకోవాలి. మనము రీసెంట్గా తెలుసుకున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025. ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 విడుదల చేసింది. అందులో ఏమని చెప్పింది, 2030 కల్లా ప్రపంచ దేశాలు ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కేవలం 17% మాత్రమే సక్సెస్ అవుతాయి. కేవలం 17% సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మాత్రమే 2030 కల్లా ప్రపంచ దేశాలు సాధిస్తాయని చెప్పేసి హెచ్చరించింది. ఇక ఇండియా ర్యాంక్ వచ్చేసి 99 అని కూడా తెలుసుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025లో ఇండియా తొలిసారిగా టాప్ 100లోకి వచ్చింది. ఇక మనం ఈ కాన్ఫరెన్స్ విషయానికి వస్తే, మనకు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు అందించడం కోసము 3 డిక్లరేషన్స్ ఉన్నాయి. ఒకటి దోహా డిక్లరేషన్. దోహా డిక్లరేషన్ ఖతార్లోని దోహా డిక్లరేషన్ 2008లో తీసుకొని వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశము డెవలప్డ్ నేషన్స్, డెవలపింగ్ నేషన్స్కి నిధులు ఇవ్వాలి. అలానే అడ్డిస్ అబబా యాక్షన్ ఎజెండా, అడ్డిస్ అబబా యాక్షన్ ఎజెండా. ఇది అడ్డిస్ అబబా అనేది ఇథియోపియా దేశ రాజధాని. ఇది 2015లో తీసుకొని రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు ఇవ్వాలి. ఇక అలానే మాంటెర్రీ కన్సెన్సస్. ఈ మాంటెర్రీ అనేది మెక్సికో దేశంలో ఉన్న ఒక సిటీ. ఈ 3 ఏమని చెప్తాయి అంటే, మీరు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ దేశాలకు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఈ సమావేశానికి అమెరికా హాజరు కాలేదు, అమెరికా గైర్హాజరు అయ్యింది. ఈ సమావేశానికి ప్రిపరేటరీ సమావేశంగా, సన్నాహక సమావేశంగా జూన్ 17న ఒక సమావేశం జరిగింది. అక్కడ 190కి పైగా దేశాలు సెవిల్లా కమిట్మెంట్ అనే ఒక పత్రం పైన, ఒక డాక్యుమెంట్ పైన సంతకాలు చేశాయి. సెవిల్లా కమిట్మెంట్. ఈ సెవిల్లా కమిట్మెంట్ ఏం చెప్తుంది అంటే, ప్రతి సంవత్సరం కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యాలు, డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఇంకా అభివృద్ధి చెందిన దేశాలకు ప్రతి సంవత్సరం కూడా $4 ట్రిలియన్
$4 ట్రిలియన్ మీరు ఇవ్వాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి చెప్తే అమెరికా దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు అమెరికా ఈ సమావేశానికి హాజరు కాలేదు. సో ఇది చాలా ఎఫెక్ట్ అని చెప్పవచ్చు ప్రపంచంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని నిర్వహించింది ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు స్పెయిన్ దేశం కలిసి సంయుక్తంగా నిర్వహించాయి. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి భారత్ ఉగ్రవాదం పైన పోరును తీవ్రతరం చేసిందని చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితిలో ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం ప్రదర్శనను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు ప్రారంభించారు. ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం పేరిట ఒక ఎగ్జిబిషన్ని, అంటే ఇది ఒక వీడియో గ్యాలరీ, ఇమేజ్ గ్యాలరీ అని చెప్పవచ్చు. మనం చూస్తూ ఉన్నాం పాకిస్తాను ఉగ్రవాదం చాలా ఎక్కువ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం ఎగ్జిబిషన్లో భాగంగా అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11 దాడులు కావచ్చు, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడులు, 2016లో జరిగిన ఉరి దాడులు, 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి, అలానే ఇటీవల ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఇమేజెస్, చిత్రాలు, ఎంతమంది మరణించారు, అటువంటి హృదయ విదారక చిత్రాలన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. తద్వారా పాకిస్తాన్ని ఒంటరి చేయాలి, ఎందుకంటే ఉగ్రవాదం పైన ఇది పోరాటం లేదు కాబట్టి పాకిస్తాన్ను ఐసోలేట్ చేయాలి, పాకిస్తాన్కి FATF పాకిస్తాన్ని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్ట్లో చేర్చాలి అని చెప్పేసి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం ప్రదర్శన ఎవరు ప్రారంభించారంటే ఇండియా ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ప్రారంభించింది. ఇక ఈ టెర్రరిజం విషయానికి వస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉందని చెప్పేసి పాకిస్తాన్ను ఒంటరి చేయడానికి మనము ఇటీవల కేంద్ర ప్రభుత్వము 7 దౌత్య బృందాలను కూడా ఏర్పాటు చేసింది. 7 డిప్లొమాటిక్ టీమ్స్ని. ఈ 7 దౌత్య బృందాలకి 7 రాజకీయ నాయకులు, 7 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇందులో ఓవరాల్గా 59 మంది రాజకీయ నాయకులు, శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు 33 కంట్రీస్కి వెళ్ళేసి భారత్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటా ఉందని చెప్పేసి మనము అక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ లడఖ్లో తొలి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్. లడఖ్ యూనియన్ టెరిటరీ, లడఖ్లోని లేహ్ ప్రాంతంలో ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ని నిర్వహించారు. ఆస్ట్రో టూరిజం అనే వర్డ్ చాలా కీలకం. మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వాన్ని పరిశోధించడానికి డిఫరెంట్ మిషన్స్ వివిధ కంట్రీలు లాంచ్ చేస్తూ ఉన్నాయి. నిన్ననే మనము చిలీ దేశానికి చెందిన వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో స్టూడెంట్స్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడానికి, ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి, ఆస్ట్రానమీకి సంబంధించి ఇంట్రెస్ట్ను ఇంక్రీజ్ చేయడానికి, ఇంట్రెస్ట్ను పెంపొందించడానికి లడఖ్కు చెందిన టూరిజం డిపార్ట్మెంటు, లడఖ్లోని టూరిజం డిపార్ట్మెంటు మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తొలిసారిగా లడఖ్లో ఈ సమావేశాన్ని, ఈ ఫెస్టివల్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో ఇటువంటి టెలిస్కోపుల్ని, ఇటువంటి సైంటిఫిక్ ఎక్విప్మెంట్ని ఉపయోగించి ఖగోళాన్ని వీక్షించవచ్చు అన్నమాట స్టూడెంట్స్. ఇక మనకి లడఖ్ అంటేనే గుర్తు రావాల్సింది ఇది ఆస్ట్రో టూరిజంకి, ఈ సైన్స్ టూరిజంకి, సైన్స్ పర్యాటక రంగానికి ఇది చాలా కీలకం. ఎందుకంటే లడఖ్ అనేది చాలా ఎత్తులో ఉంటుంది. లడఖ్ చాలా ఎత్తులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ లైట్ పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, క్లియర్ వెదర్ ఉంటుంది, వెదర్ చాలా క్లియర్గా ఉంటుంది, అలానే లైట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, కాంతి కాలుష్యము. సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని లడఖ్లోని హాన్లే అనే ప్రాంతంలో గతంలో హాన్లే డార్క్ స్కై రిజర్వ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి, రిజర్వ్ అనే పేరులోనే మనకి మీనింగ్ ఉంది. మనకి ఏ విధంగా అయితే టైగర్స్ని సంరక్షించడానికి టైగర్ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వ్స్ అలాంటివి ఉన్నాయో, అలానే ఈ ఆస్ట్రో టూరిజంని మనం రాత్రిపూట్ల ఈ విశ్వాన్ని క్లియర్గా వీక్షించాలి అంటే ఒక సురక్షిత ప్రాంతం ఉండాలి, అక్కడ ఎటువంటి లైట్ పొల్యూషన్ ఉండకూడదని చెప్పేసి
హాన్లే డార్క్ స్కై రిజర్వ్ని లడఖ్లో ఏర్పాటు చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్. ఇది గతంలో 2023 ఏపీ గ్రూప్ 1లో డైరెక్ట్గా అడిగారు, హాన్లే డార్క్ స్కై రిజర్వ్ ఎక్కడ ఉందని చెప్పేసి. 2023 ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ కిషోరీ వికాసం అనే ప్రోగ్రామ్ని అమలు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడలసెంట్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, ముఖ్యంగా కౌమార దశలో ఉన్న బాలికలకు వాళ్ళను అభివృద్ధి చేయడం కోసము, వాళ్ళకి పౌష్టికాహారం అందించడానికి, వాళ్లకు సరైన విద్య అందించడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడం కోసము కిషోరీ వికాసం అనే ప్రోగ్రామ్ని అమలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గైడ్ లైన్స్, మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కిషోరీ వికాసం ప్రోగ్రాంలో భాగంగా లింగ వివక్షత, జెండర్ డిస్క్రిమినేషన్ పట్ల అవగాహన తీసుకొని వస్తారు. వాళ్ళల్లో నైపుణ్యము, ఉపాధి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, అలానే లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తారు, అవగాహన తీసుకొని వస్తారు. నాణ్యమైన విద్య అందిస్తారు. వ్యక్తిగత ఋతుస్రావ పరిశుభ్రత, వాళ్ళకి ఈ కౌమార బాలికలకు పీరియడ్స్ టైంలో శానిటరీ నాప్కిన్స్ను అందించడం జరుగుతుంది. అలానే బాల్య వివాహాలని అరికట్టడము, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి అవగాహన తీసుకొని వస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కిషోరీ వికాసం ప్రోగ్రాం అంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు పాఠశాల దశ నుంచి అవగాహన కల్పిస్తారు. విద్యా సంస్థలలో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ ప్రోగ్రాం కోసం బాలులతో ఏర్పాటు చేసే బృందానికి యువ అనే పేరు పెట్టారు. బాలికలతో ఏర్పాటు చేసే టీమ్స్కి సఖి అనే పేరు పెట్టారు. ఇక ఈ పథకం అమలు కోసం సపరేట్గా నోడల్ ఉపాధ్యాయుల్ని, సపరేట్గా టీచర్స్ను కూడా అలకేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ తెలంగాణకు సంబంధించి ఏఐ స్టార్టప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్స్ కోసము తెలంగాణ గవర్నమెంటు దేశంలోనే తొలిసారిగా, భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాల ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతా ఉంది. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ని తెలంగాణ రేపు లాంచ్ చేయబోతా ఉంది. దీని పేరు వచ్చేసి టీజీడెక్స్ అనే పేరు. టీజీడెక్స్ ప్లాట్ఫామ్ అంటే తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. మరి దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది అంటే, మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇండియాలో ఏఐ ఆధారిత స్టార్టప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ స్టార్టప్స్కి అవసరమైన మౌలిక వసతులు, డిజిటల్ మౌలిక వసతులు అంటే ఏవైనా డేటా అందించాలి అన్న డేటా సెట్లు, వాటికి అవసరమైన డేటా కావాలి అంటే ఒక ప్లాట్ఫామ్ అవసరం అన్నమాట. ఈ టీజీడెక్స్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే స్టార్టప్లకి అవసరమైన డేటాని అందిస్తుంది అనమాట. ఒక నాలెడ్జ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ఇక దీన్ని జపాన్ ఇంటర్నేషనల్ కొల్లాబరేషన్ ఏజెన్సీ జీకా సహకారంతో ఏర్పాటు చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అంటే ఇది ఒక ఆర్థిక సంస్థ లాంటిది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది ఈ ప్లాట్ఫామ్ కోసం. సో మనకి ముఖ్యం, జీకా అనేది ముఖ్యం. నెక్స్ట్ వన్ ఇక జిఎస్టీకి సంబంధించి నేషనల్ జిఎస్టీ డే జూలై 1. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చి ఇవాళకి 8 years కంప్లీట్ అయింది. ఇది 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. ఫస్ట్ మనము ఒక రికార్డ్ సృష్టించింది జిఎస్టీ కలెక్షన్స్ విషయంలో. 2024-25 ఫినాన్షియల్ ఇయర్ ఒక రికార్డు సృష్టించింది. ఆ రికార్డ్ ఏందో తెలుసుకున్న తర్వాత మనం జిఎస్టీ బ్యాక్గ్రౌండ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో అత్యధికంగా ఇప్పటి వరకు కూడా కలెక్షన్స్ రాని స్థాయిలో, హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ 2024-25లో వసూలైనాయట. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.08 lakh crore గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్, స్థూల జిఎస్టీ కలెక్షన్స్ వసూలయ్యాయి. ఇది జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో ఎన్నడూ కూడా వసూలు కాలేదు, ఈ స్థాయిలో కలెక్షన్స్. సో మనకి ఇయర్ ముఖ్యం 24-25. ఇక గత సంవత్సరం తీసుకుంటే 2023-24 తీసుకుంటే 20.18 lakh crore కలెక్షన్స్.
2020-21లో 11.37 lakh crore, ఇప్పుడు రెట్టింపు అయిందని చెప్పవచ్చు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 23-24, 24-25. 23-24 20.18 lakh crore, 24-25 22.08 lakh crore. ఇక మనం జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీ అనేది ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల పన్ను. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. యాక్చువల్లీ దీన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఇది రాకముందు, జిఎస్టీని తీసుకురాకముందు వివిధ రకాల పరోక్ష పన్నులు ఉండేవి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉండేవి, లైక్ వాల్యూ ఎయిడెడ్ ట్యాక్స్ అని, వ్యాట్ అని, అటువంటివి. దానివల్ల కస్టమర్స్కి చాలా ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి ఆ భారాన్ని తగ్గించడానికి, ఆ పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించడానికి ఒకే దేశము ఒక పన్ను, వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇది కూడా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సే, బట్ ఉన్న పరోక్ష పన్నులన్నీ తీసేసి ఇది వచ్చింది. ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళనాడు నుంచి ఏవైనా వస్తువులు ఆంధ్రాలోకో తెలంగాణలోకో ఎంటర్ అవుతున్నాయి అనుకుంటే, ఎక్కడైతే గూడ్స్ని మనం ఉపయోగించుకుంటామో, వినియోగించుకుంటామో, ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తున్నామో అక్కడ ఈ జిఎస్టీని విధిస్తారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి లాభం ఉంటుంది, అక్కడి నుంచి వచ్చే ఏవైతే గూడ్స్ పంపిస్తూ ఉన్నాయో ఆ రాష్ట్రాలకి పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే తమిళనాడు, మహారాష్ట్ర లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ ఎప్పుడు కూడా జిఎస్టీ పట్ల కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇది జిఎస్టీ గురించి. ఇక జిఎస్టీలో 3 రకాల ట్యాక్సెస్ ఉంటాయి. సెంట్రల్ జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్ను సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్స్ విధించే పన్నుని స్టేట్ జిఎస్టీ, ఇక అంతర్రాష్ట్ర ట్రేడ్ పైన ఇంటర్స్టేట్ ట్రేడ్ పైన విధించే జిఎస్టీని ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటారు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఇక జిఎస్టీ విషయానికి వస్తే జిఎస్టీలో ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో 0% ఉంటుంది, 5%, 12%, 18%, 28% ట్యాక్స్ రేట్స్. 0% అనేది నిల్ రేట్ అనమాట, అంటే ఇక 0 ట్యాక్స్ రేటు. ఇవి మనకి కీలకం. 5%, 12%, 18%, 28%. ఇక జిఎస్టీలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది జిఎస్టీ కిందకి ఏవి వస్తాయి, ఏవి రావు. ఇప్పటి వరకు జిఎస్టీ కిందకు పెట్రోల్ ఉత్పత్తులు, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమానంలో వాడే ఇంధనము, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కావచ్చు, ఆల్కహాలు, ఇవి జిఎస్టీ పరిధిలో లేవు. ఇవి ఇంకా జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక జిఎస్టీ అంటేనే గుర్తు రావాల్సింది జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించే వాళ్ళు వచ్చేసి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ప్రస్తుతం జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు చైర్పర్సన్ అంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. ఇది జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, దుబాయ్లో తొలి ఎలక్ట్రిక్ ఏరియల్ టాక్సీ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం. దుబాయ్లో తొలి ఎలక్ట్రిక్ ఏరియల్ టాక్సీ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలక్ట్రిక్ అంటే పొల్యూషన్ ఉండదు, సస్టైనబుల్ అని చెప్పవచ్చు, కాలుష్యం ఉండదు. దీన్నే ఈవిటిఓఎల్ ఎయిర్ ట్యాక్సీ అంటారు. ఈవిటిఓఎల్ అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ట్యాక్సీ. ఈవిటిఓఎల్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఒక విమానము టేక్ ఆఫ్ అవ్వాలి అంటే అది రన్వే పైన ప్రయాణించాలి, బట్ ఇది అలా కాదు. ఉన్న చోటు నుంచే వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత దిగాలి అంటే డైరెక్ట్గా కిందకు వస్తుంది అనమాట. దీనికి రన్వే అవసరం ఉండదు. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఇది దుబాయ్లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఇండియాలో ఇటువంటి ఎయిర్ ట్యాక్సీలను ఎవరైనా అభివృద్ధి చేస్తూ ఉన్నారా అంటే, నిన్న మనం తెలుసుకున్నాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన టెక్నాలజీ పయోనీర్స్ 2025 జాబితాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన టెక్నాలజీ పయోనీర్స్ 2025 జాబితాలో ది ఈప్లేన్ కో అనే ఒక కంపెనీ గురించి మనం నిన్న తెలుసుకున్నాం. ది ఈప్లేన్ కో అనే కంపెనీ చోటు సంపాదించుకుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం.
ఇది ఐఐటి మద్రాసుకు సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ. ఐఐటి మద్రాసుకు సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ ఇండియాలో ఇటువంటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్స్ని తయారు చేస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐఐటి మద్రాసుకు చెందిన ఈ ప్లేన్ కో స్టార్టప్ $1 బిలియన్ ఒప్పందం కుదుర్చుకునింది దీనికోసం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి రిపోర్ట్ 2025. ఇందులో మొదటి ప్లేస్లో నిలిచిన కంట్రీ ఏది, ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కంట్రీ ఏది? మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. ఇండియా ర్యాంకు తొలిసారిగా 99లో నిలిచింది అని చెప్పేసి. ఇండియా ర్యాంకు 99. ఇక ఫస్ట్ ప్లేస్ ఏది? ఆప్షన్ ఏ ఫిన్లాండ్, ఆప్షన్ బి ఐస్లాండ్, ఆప్షన్ సి డెన్మార్క్, ఆప్షన్ డి స్వీడన్. ఇది ట్రై చేయండి. డైరెక్ట్గా ఫస్ట్ ప్లేస్ ఏదని చెప్పేసి సింపుల్గానే అడిగాం. ఇక నిన్నటి క్వశ్చన్స్ విషయానికి వస్తే మనం అడిగింది మాలే మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది అంటే ఇది కర్ణాటక. ఇటీవల ఇక్కడ 5 టైగర్స్ చనిపోయాయి. ఇక హెమిస్ నేషనల్ పార్క్ లడక్, ఇది ప్రపంచంలోనే స్నో లెపర్డ్స్ అత్యధికంగా ఉన్న నేషనల్ పార్క్. అత్యధికంగా స్నో లెపర్డ్ల డెన్సిటీ ఉన్న నేషనల్ పార్కు హెమిస్ నేషనల్ పార్క్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. ఇటీవల మనము మావోయిస్ట్ల ప్రాంతంకి సంబంధించి డిస్కస్ చేసుకున్నప్పుడు అప్పుడు తెలుసుకున్నాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. ఇది టూరిస్టులకు అలౌ చేయడం జరిగింది. ఇక 107th నేషనల్ పార్క్ అంటే ఇండియాలో ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ని 107వ నేషనల్ పార్క్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేసిన భారత్. మిలిటరీ శాటిలైట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాను, చైనా లాంటి దేశాల నుంచి మనము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మన బార్డర్స్ని, మన సరిహద్దుల్ని, మన కోస్టల్ ప్రాంతాన్ని, తీర ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. ఎందుకంటే ఆ కంట్రీస్ నుంచి ముప్పు ఉంటుంది కాబట్టి. ఇందుకోసము ఇండియన్ గవర్నమెంటు 2029 కల్లా 52 మిలిటరీ శాటిలైట్స్ని తక్కువ భూకక్ష పరిధిలో అంటే లోయర్ ఆర్బిట్లో డిప్లాయ్ చేయాలి, అక్కడ ఏర్పాటు చేయాలి. తద్వారా బార్డర్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2024లో 2024 అక్టోబర్లో శాటిలైట్ బేస్డ్ సర్వేలెన్స్ ఫేజ్ 3 ప్రోగ్రామ్కి ఆమోదం తెలిపింది యూనియన్ క్యాబినెట్. ఉపగ్రహ ఆధారిత నిఘా ప్రోగ్రామ్ $3.2 బిలియన్ ఈ ప్రోగ్రామ్కి ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఈ 52 మిలిటరీ శాటిలైట్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇస్రో 21 మిలిటరీ శాటిలైట్లని అభివృద్ధి చేయబోతా ఉంది. ఇస్రో 21 మిలిటరీ శాటిలైట్ని అభివృద్ధి చేయబోతా ఉంది. మిగతా 31 మిలిటరీ శాటిలైట్లని 3 ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేయబోతా ఉన్నాయి. ఫస్ట్ శాటిలైట్ని ఏప్రిల్ 2026లో లాంచ్ చేయబోతా ఉన్నారు. 2029 కల్లా అన్ని శాటిలైట్లను కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మిలిటరీ శాటిలైట్స్ ఎన్ని అంటే 52. ఆల్రెడీ మనకి సైనిక వ్యవస్థకు సంబంధించి డిఫెన్స్ ఫోర్సెస్ కోసము రీశాట్ అనే శాటిలైట్ సిరీస్ ఉంది. రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ సిరీసు. ఇందులో సింథటిక్ అపర్చర్ రేడార్ను అమర్చి ఉంటారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఎల్లవేళలా 24/7 పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ సిరీస్ కావచ్చు, లేదంటే కార్టోశాట్ సిరీసు, కార్టోశాట్ ఉపగ్రహాలు, ఇటువంటివి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా డెడికేటెడ్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ 52 మిలిటరీ శాటిలైట్లని ఇండియా డిప్లాయ్ చేయబోతా ఉంది అంతరిక్షంలో. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్కి సంబంధించి అగ్ని 5ని బంకర్ బస్టర్ బాంబుగా మార్చనున్న డిఆర్డిఓ. మనం ఇటీవల తెలుసుకున్నాం, అమెరికా ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేయడం కోసము GBU-57 అనే పెనట్రేటెడ్ బాంబర్స్ని, GBU-57 అనే బాంబులని, బంకర్ బస్టర్ బాంబుల్ని ప్రయోగించింది. అవి భూగర్భంలోకి లోపలికి చొచ్చుకొని వెళ్ళి అణు కేంద్రాలను ధ్వంసం చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. వాటినే బంకర్ బస్టర్ బాంబులు అంటారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా డిఆర్డిఓ
అటువంటి బంకర్ బాస్టర్ బాంబర్ని తయారు చేయబోతా ఉంది. ఇందుకోసం అగ్ని 5 మిసైల్ని బంకర్ బస్టర్గా మార్చబోతా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ అగ్ని మిసైలు, పృథ్వీ మిసైలు అవేంటో ఐడియా ఉండాలి. తర్వాత ఇది తెలుసుకుంటే అర్థమవుతుంది. 1983లో అబ్దుల్ కలాం గారి సారథ్యంలో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి సారథ్యంలో 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశము మిస్సైళ్ల రంగంలో ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ని సాధించడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా పృథ్వీ మిసైల్స్ అంటే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అలానే అగ్ని మిసైల్స్ ఇంటర్మీడియట్ రేంజ్ అంటే మధ్యశ్రేణి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, త్రిశూల్ అంటే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, నాగ్ మిసైల్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఈ 5 రకాల మిసైల్స్ని అభివృద్ధి చేశారు IGMDP ప్రోగ్రాంలో భాగంగా. ఇందులో ఒకటే అగ్ని 5. అగ్ని 5 అనేది గుర్తుపెట్టుకోండి, ఇది మీడియం రేంజ్. ఇప్పుడు దీని రేంజ్ వచ్చేసి యాక్చువల్లీ 5000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అగ్ని 5 రేంజ్ 5000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని DRDO మోడర్నైజ్ చేయబోతా ఉంది, అత్యాధునికంగా తీర్చిదిద్దబోతా ఉందన్నమాట. ఇందులో భాగంగా ఈ అగ్ని 5 మిసైల్ని 7500 కేజీలు 7500 కేజీల బరువున్న న్యూక్లియర్ వార్ హెడ్ని సైతం న్యూక్లియర్ వార్ హెడ్ని సైతం మోసుకొని పోయేలాగా, అంత సామర్థ్యం ఉన్న బాంబుని మోసుకొని పోయేలాగా ఈ అగ్ని 5 మిసైల్ని అభివృద్ధి చేస్తూ ఉంది DRDO. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది అగ్ని 5ని బంకర్ బస్టర్గా మార్చబోతా ఉంది. నెక్స్ట్ వన్ INS తమాల్ నేడు జాతికి అంకితం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇండియా రష్యా కోఆపరేషన్లో భాగంగా క్రివక్ 3 క్లాస్ లేదా తల్వార్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్ని వీటిని మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా INS తమాలు జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. ఇందులో 4 ఉంటాయని తెలుసుకున్నాం మనము. INS తుషిల్, INS తమల్, INS త్రిపుత్, INS తవస్య. ఈ INS తుషిలు తమలు రష్యాలో అభివృద్ధి చేశారు, రష్యాలో నిర్మించారు. త్రిపుత్తు తవస్య గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వద్ద రష్యా నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, రష్యా నుంచి సాంకేతికత బదిలీని తీసుకొని డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ INS తమల్ని జాతికి అంకితం చేశారు. నెక్స్ట్ వన్ హెల్త్కి సంబంధించి వ్యాక్సిన్స్. చైనాకు చెందిన రెగ్బియోతో కలిసి HPV-9 వ్యాక్సిన్ను తయారు చేయనున్న హైదరాబాద్కు చెందిన బయలాజికల్ లిమిటెడ్ కంపెనీ. HPV అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ వల్ల గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, లేదంటే మహిళల్లో ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్ అటువంటివి వస్తాయన్నమాట. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ను అరికట్టడానికి ఒక వ్యాక్సిన్ని చైనాకు చెందిన కంపెనీ అభివృద్ధి చేస్తూ ఉంది. చైనాకు చెందిన రెగ్బియో అనే కంపెనీ ఇప్పుడు హైదరాబాద్కు చెందిన బయలాజికల్ లిమిటెడ్ కంపెనీతో కలిసి సంయుక్తంగా దీన్ని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉపయోగించుకొని, సాంకేతికత బదిలీని ఉపయోగించుకొని. ఈ వ్యాక్సిన్ నేమ్ వచ్చేసి REC 603. ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి US ఓపెన్ 2025 బ్యాడ్మింటన్. US ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీని ఇండియాకు చెందిన ఆయుష్ శెట్టి గెలుపొందాడు. ఫైనల్లో కెనడాకు చెందిన బ్రయాన్ యంగ్ను ఓడించి టైటిల్ను గెలుపొందాడు. ఈ ఆయుష్కు ఇదే తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ అని చెప్పవచ్చు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. నాలుగవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫినాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్. ఐక్యరాజ్య సమితిలో ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం ప్రదర్శనను ప్రారంభించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్. లడఖ్లో తొలి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్. కిషోరి వికాసం ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్.
భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర ఆధారిత డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను ప్రారంభించనున్న తెలంగాణ టీజీడెక్స్ ప్లాట్ఫామ్. జిఎస్టీ కలెక్షన్స్. దుబాయ్లో తొలి ఎలక్ట్రిక్ ఏరియల్ ట్యాక్సీ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం. 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేసిన భారత్. అగ్ని 5ని బంకర్ బస్టర్ బాంబుగా మార్చనున్న డిఆర్డిఓ. ఐఎన్ఎస్ తమాల్ నేడు జాతికి అంకితం. చైనాకు చెందిన రెగ్బియోతో కలిసి HPV-9 వ్యాక్సిన్ను తయారు చేయనున్న హైదరాబాద్కు చెందిన బయలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ. యుఎస్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నీని గెలుపొందిన ఆయుష్ శెట్టి. That's it. We'll meet you again tomorrow and thank you everyone.